Hi guys, what's up? I hope everyone is doing great and fine. First of all guys, నన్నైతే తిట్టుకోకండి. సో ఇది నార్మల్గా నేను రివ్యూ చేయగలనా లేదా అని రివ్యూ చేస్తున్నాను. అండ్ ఈరోజు అయితే నా ఫస్ట్ బైక్ రివ్యూ. అండ్ ఏ బైక్ మీద చేస్తున్నానంటే విక్రాంత్ V12 మోడల్. అది 125.3cc ఎంతో. మొత్తం బైక్ ఎలాగుందని ఫస్ట్ రైడ్ చేద్దాం. రైడ్ చేస్తానికి మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్టింగ్ పొజిషన్ అయితే సూపర్ ఉంది. ఓ బ్యాటరీ ప్రాబ్లం అనుకుంటా. వావ్ వావ్, బీటింగ్ మాత్రం ఎక్సలెంట్. ఓ దీంట్లో మనకి 10.6 bhp ఇంజిన్. ఇది లెట్స్ సీ ఎలా హ్యాండిల్ చేస్తుంది ఆఫ్ రోడ్ అండ్ నార్మల్. అండ్ ఇది 5 ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్. బండి అయితే ప్రతిసారి ఆగిపోతుంది. ఆ 10.6 bhp మనం దీంట్లో అయితే ఫీల్ అవ్వచ్చు. అండ్ బ్రేక్స్ అయితే అప్ టు ద మార్క్ కాదు. మొత్తం మనకి ఈ బైక్లో వచ్చే 2 బ్రేక్లు డ్రమ్ బ్రేక్స్. 10.96 టార్క్ అనుకుంటా, 10.96 Nm టార్క్ అట్ 8000 RPM ఎంతో. హైవే మీద అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. బట్ లెట్స్ సీ ఆఫ్ రోడింగ్. థర్డ్ గేర్లో అయితే టైం తీసుకుంటున్నది. ఫోర్త్ గేర్ ఓకే అండ్ ఫిఫ్త్ గేర్ ఆల్సో ఓకే. బట్ థర్డ్ గేర్లో మాత్రం స్పీడ్ అందుకోవడానికి కొంచెం టైం తీసుకుంటున్నది. అండ్ మిర్రర్స్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది, పిక్చర్ క్లియర్. అండ్ 3D గ్లాసెస్ వేయించాడు బ్రో. సో ఇది నా బైక్ కాదు, గౌతమ్ బ్రోది. జస్ట్ ఓన్లీ రివ్యూ కోసం అని తీసుకున్నా. అండ్ ఇది నా ఫస్ట్ బైక్ రివ్యూ. సో బాగానే చేస్తాను అని అనుకుంటున్నా. సో లెట్స్ సీ ఎలాగొద్దు. థర్డ్ గేర్ 60 వరకు క్రూజ్ అవుతుంది. 65. ఇట్స్ టైమ్ ఫర్ ఆఫ్ రోడ్. సో ఆఫ్ రోడ్లో ఈ బైక్ ఎలాగుంటుందో చూద్దాం. వావ్ మ్యాన్, సౌండ్ అయితే మాత్రం ఎక్సలెంట్. సస్పెన్షన్ అంత గ్రేట్ అయితే కాదు. ఈ బైక్ ఎంత ఉండాలో అంత ఉంది అంతే తప్ప ఇది ఆఫ్ రోడింగ్ మాత్రం అస్సలు పనికిరాదు. ఎందుకంటే ఎక్కడికెక్కడే నాకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. నా బ్యాక్ మీద ఆల్రెడీ ఆ వెయిట్ అయితే పడుతుంది. క్రూజింగ్ స్పీడ్ అయితే మాత్రం చాలా బాగుంది. బట్ బ్రేక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. హ్యాండ్లింగ్ అయితే కష్టం ఎందుకో కానీ నాకు వీల్ అలా స్టిఫ్గా ఉండిపోయినట్టు అనిపిస్తుంది అది. అండ్ తిప్పడానికి కూడా చాలా టఫ్ అవుతుంది. ఓకే, సో లెట్స్ సీ ఫస్ట్ గేర్లో ఎంత క్రూజ్ చేస్తుందో. ఓకే, న్యూట్రల్ ఫస్ట్ గేర్. సెకండ్ గేర్ 50. వన్స్ దీంట్లో సిట్టింగ్ పొజిషన్ అయితే చాలా గ్రేట్, పర్ఫెక్ట్ పొజిషన్ ట్రావెలింగ్కి. ఎంత లాంగ్ డిస్టెన్స్ అని ట్రావెల్ చేయొచ్చు. అండ్ సీట్ కూడా చాలా స్మూత్ ఉంది. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే సస్పెన్షన్ అయితే అంత గ్రేట్ కాదు. ఆఫ్ రోడ్కి అస్సలు పనికిరాదు ఈ బండి. అంటే ఇది ఆఫ్ రోడ్ మేకింగ్ కాదు, బట్ ఏవైనా చిన్న ఆఫ్ రోడ్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా టఫ్ అవుద్ది. ఎందుకంటే
బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ వస్తున్నది. ఈ చిన్న ఆఫ్ రోడింగ్కే బ్యాక్ పెయిన్ మాత్రం చాలా ఎక్కువ వస్తున్నది. ఇప్పుడు ఒకసారి క్రూజింగ్ స్పీడ్ టెస్ట్ చేద్దాం. ఓకే, వీ కెన్ ఫీల్ దీంట్లో ఉన్న 10.3 BHP స్పీడ్ మనం ఫీల్ అవ్వచ్చు. ఆ BHP స్పీడ్కి న్యాయం చేస్తున్నది. ఓకే, ఇప్పుడు టాప్ స్పీడ్ అయితే నేను అసలు చెక్ చేయను, ఎందుకంటే బైక్ అంత ప్యూర్ పర్ఫెక్ట్ కండిషన్లో లేదు. సో అందుకోసమే టాప్ స్పీడ్ అయితే అసలు చెక్ చేయను. అండ్ హ్యాండ్లింగ్ అయితే మాత్రం అంత గ్రేట్ అయితే నాకు అనిపించలేదు, ఎందుకంటే బండి ఇక్కడ సెంటర్లోనే ఉంటున్నది. అసలు మనం కార్నరింగ్ చేయాలన్నా లేకపోతే బైక్ అటు ఇటు తిప్పాలన్నా కూడా చాలా టఫ్ అవుతుంది. హ్యాండ్స్ మొత్తం పెయిన్ వస్తున్నది. జస్ట్ ఓన్లీ స్ట్రైట్లోనే ఉంటున్నది బైక్. ఐ థింక్ ఇది పాత పడిపోవడం వల్ల అలాగ అయ్యిందో లేకపోతే కొత్త బండి అలాగ ఉంటుందో తెలీదు. బట్ నా దగ్గర ఉన్న ఈ బండి నార్మల్ తీసుకొని రివ్యూ చేయగల లేదని ట్రై చేస్తాను. దీంట్లో నచ్చింది మాత్రం సౌండ్, ఎగ్జాస్ట్ సౌండ్ మాత్రం చాలా బాగుంటుంది దీంట్లో. ఈరోజు వెదర్ అయితే బాగానే ఉంది, హాయిగా నా రివ్యూకి బాగానే పనికొచ్చింది. అంత ఎండ లేదు అండ్ మబ్బులు వచ్చాయి కాబట్టి ఐ థింక్ వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనం చిన్న వైబ్రేషన్స్ అయితే ఫీల్ అవ్వచ్చు. బండి హై స్పీడ్లో ఉన్నప్పుడు మాత్రం ట్యాంక్ దగ్గర అండ్ మిర్రర్స్ మొత్తం, ఈ హ్యాండిల్ మొత్తం నాకు వైబ్రేట్ అవుతుంది. ఓకే, ఫైనల్లీ ఈ బండి గురించి నా రివ్యూ. ఓకే, బెస్ట్ బైక్, బట్ దీన్ని సస్పెన్షన్ అంటే అంత గ్రేట్ అయితే కాదు. అండ్ హ్యాండ్లింగ్ కూడా అంత గ్రేట్ కాదు. హ్యాండ్లింగ్కి 5 రేటింగ్, సస్పెన్షన్ అంత గ్రేట్ కాదు. సస్పెన్షన్ 6 రేటింగ్ ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 10. హ్యాండ్లింగ్ అయితే 5 అండ్ సిట్టింగ్ పొజిషన్ అయితే 9 అవుట్ ఆఫ్ 10. అంత బాగుంది సిట్టింగ్ పొజిషన్ దీని మీద. అండ్ టూరింగ్ మాత్రం బెస్ట్, బాగానే పనికి వస్తుంది బైక్. ఆఫ్ రోడింగ్ మాత్రం వరస్ట్. ఆఫ్ రోడ్ మాత్రం ఈ బైక్ మీద మనం చేయలేము. ఇట్స్ మై లక్. జస్ట్ ఇప్పుడే అలా ఇంటికి వచ్చాను, వర్షం స్టార్ట్ అయింది. ఇది నా లక్ అని అనుకోవచ్చు. అండ్ ఓవరాల్ ఈ బైక్కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 7 అవుట్ ఆఫ్ 10. ఎందుకంటే దీని క్రూజింగ్ స్పీడ్ నాకు నచ్చింది అండ్ ట్రావెలింగ్ అయితే బెస్ట్ బైక్. సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ బ్రేక్స్ కూడా అప్ టు ద మార్క్ కాదు. బ్యాక్ బ్రేక్ అయితే కండిషన్లో ఉంది, బట్ బ్యాక్ బ్రేక్ ఇక్కడ వేస్తే ఎక్కడో పడుతుంది బ్రేక్. 2 డ్రమ్ బ్రేక్స్ అవడం వల్ల అంత అప్ టు ద మార్క్ లేదు అది. అండ్ హ్యాండ్లింగ్ కూడా అంత బాగాలేదు, ఎందుకంటే బైక్ అలాగే ఉంటున్నది, బట్ హ్యాండ్లింగ్ అటు ఇటు బైక్ తిరగట్లేదు. కార్నరింగ్ కూడా చాలా కష్టం. ఏదైనా మన సడన్గా తిప్పాలంటే మాత్రం బైక్ తిరగదు, ఎందుకంటే స్టిఫ్ అలా స్టడీగా ఉంటున్నది. తిప్పాలంటే చాలా గట్టిగా హ్యాండిల్ తిప్పాలి, అప్పుడే తిరుగుతుంది అది. సో నా షిఫ్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది 9 to 6. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్
10 ఇన్ ద నైట్. మళ్ళీ నేను మార్నింగ్ 6 వరకు ఇలాగే కూర్చోవాలి. బట్ పని అయితే అంత ఎక్కువ లేదు, జస్ట్ నార్మల్. అప్పుడప్పుడు ఒక 3 అవర్స్కి 4 అవర్స్కి ఒక్కోసారి పని ఉంటుంది, అలా వర్క్ చేసుకుంటాను. ఇంకా ఖాళీ టైంలో యూట్యూబ్ వీడియోస్ కానీ అలాంటివన్నీ చూస్తుంటాను. అండ్ గాయస్, ఇది ఫస్ట్ టైం నేను రివ్యూ చేయడం ఒక బైక్ని. జస్ట్ కమెంట్స్ బట్టి చూస్తాను, ఎలాగుందో కమెంట్ చేయండి. అది ఈ రివ్యూ చేశానా, ఇంప్రూవ్ చేయాలనుకుంటే ఇంకేం ఇంప్రూవ్ చేయాలి. సో ఖచ్చితంగా నేనైతే ఇంప్రూవ్ చేయాలి. సో ఏమి ఇంప్రూవ్ చేయాలో చెప్పండి, అది ఎలా వ్లాగ్ చేయాలో తర్వాత ఇంకా డిసైడ్ చేస్తాను. ఏమైనా పాత బైక్స్ కాకుండా కొత్తగా లాంచ్ అయిన బైక్స్ ఏమైనా ఉంటే అవి నా ఫ్రెండ్స్ దగ్గర కానీ రిలేటివ్స్ దగ్గర కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నేను బైక్ తీసుకొని రివ్యూ చేస్తాను. ఇదైతే ఫస్ట్ పాత బైక్, చాలా పాత బైక్. సో కొత్త బైక్ రివ్యూ మనం చేసింది ఫస్ట్ టైం. కొత్త బైక్ రివ్యూ చేస్తే మాత్రం అంత అప్ టు మార్క్ ఉండదు. అందుకోసం పాత బైక్ ఒకటి తీసుకొని అది ఎలాగుంటుంది, చేయగలనా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయగల ఎవడైనా చేయగలడు. బట్ ఒక యూట్యూబర్ కంటెంట్ ప్రకారంగా చేయగలనా అనేది ట్రై చేశాను. చూద్దాం, లెట్స్ సీ ఎలాగుంటుంది అనేది. సో ఎయిర్ కూలర్, సో ఇది మా అన్నయ్య వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను. ఇంకోటి ఆర్డర్ పెట్టిన వాళ్ళ 9th వస్తుంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఈ కూలర్ లేకపోతే ఉండలేకపోతున్నాం. అండ్ ఫ్యాన్ ఎయిర్ అస్సలు సరిపోవట్లేదు. అండ్ గౌతమ్ నుంచి కొన్ని వస్తువులు అంటే కార్స్ బైక్స్ చేస్తారు కదా, అవన్నీ మా చెల్లి కబ్జా చేసుకొస్తుంది. ఓ మన ఫేవరెట్ బైక్, దీని స్టాండ్ ఇరిగిపోయినట్టుంది. అయ్యో, దీని స్టాండ్ ఇరిగిపోయింది. చూడండి, మన జెర్రీ క్యాన్స్ లదాఖ్ వెళ్ళినప్పుడు సూపర్ ఉంది. సరింగ్ చేసి జెర్రీ క్యాన్ మాత్రం ఆసమ్ పర్ఫెక్ట్ జెర్రీ క్యాన్ లాగా ఉంది. అండ్ ల్యాంబోర్గిని నానో, వెస్పా, ఒక షిప్ ఒకటి తెచ్చారు. అండ్ జీప్, ఈ జీప్ విండోస్ చూడండి, విండోస్ కానీ మొత్తం అంతా క్లోజ్డ్ అండ్ టైట్ ఒక వ్రాప్తో చేశాడు. అండ్ లైట్స్ కూడా టైట్ వ్రాప్. ఇవి మూవ్ అవుతాయి. ఇది కూడా తిరిగితే మాత్రం ఇంక ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ దీని నెంబర్ ప్లేట్ చూడండి, 10th March 2020 ఆ రోజు చేశాడు. సో ఇవి మా చెల్లి కబ్జా చేసుకొచ్చింది. నాకు కొన్ని కావాలని చెప్పింది మా చెల్లి. సో అందుకోసమే ఈ కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చాడు. అండ్ ఇంకోటి చేయమంది రోల్స్ రాయ్స్ ఒకటి అండ్ ఆడీ కార్. అండ్ నేను ట్రయంఫ్ టైగర్ చేయమని అడుగుదాం అనుకుంటున్నా. ఇంకా అడుగుతాను, ఇంకో 1 or 2 daysలో అడుగుతాను. అన్నయ్య కొంచెం సిగ్గా ఉన్నాడు ఇవాళ. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. అండ్ ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ బైక్ రివ్యూ ఎలాగుందో చెప్పండి. అండ్ వరస్ట్ నుంచి బాగుంది అన్నంత వరకు కమెంట్స్ మీ ఇష్టం. కమెంట్ సెక్షన్లో కుమ్మియండి. వరస్ట్ ఉంటే వరస్ట్ ఉందని చెప్పండి. ఎక్కడ ఇంప్రూవ్ చేయాలో ఆ పాయింట్స్ చెప్పండి. నెక్స్ట్ బ్లాగ్లో అవన్నీ రాసుకుంటాను. ఎప్పుడైనా బైక్ రివ్యూ చేస్తే ఆ పాయింట్స్ మొత్తం నోట్ చేసుకొని అది నేను ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయడం కాదు, ఇంప్రూవ్ చేస్తా. అండ్ వీడియో లాస్ట్లో క్లోజ్ చేసే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకే గైస్, టేక్ కేర్ అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.